గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ముఖ్యమైన వార్తల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రెండవ రోజు మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి అటు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. దీనిపైన అటు టీడీపీ నేతలందరూ కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగం అంతా కూడా అబద్ధాల పుట్టగా వాళ్ళు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమైన వార్తలు ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో అటు వైసీపీ టీడీపీ నేతలపైన వైసీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది, వాళ్ళపైన అక్రమ కేసులు బనాయిస్తుంది అంటూ గత కొద్ది రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ఏలూరు సాంబశివరావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పైన ఈడీ, విజిలెన్స్ తదితర దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఆయన పైన కేసులు నమోదు చేసాయి. మొన్న ఆయన పైన కేసు నమోదు చేసింది. దీనిపైన అరెస్టు కూడా చేశారు. దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళారు. కోర్టు నిన్న తీవ్రస్థాయిలో ఆ పోలీసులపైన విరుచుకుపడింది. మీరు పోలీసులైనా అరెస్టు చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ తీవ్రస్థాయిలో పోలీసులకు చురకలంటించింది ఏపీ హైకోర్టు. 41A నోటీసు నిబంధనలు పాటించరా మీరు అంటూ పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ రకమైన చర్యలకు పాల్పడితే బాధ్యులైన వారిని జైలుకు పంపిస్తామంటూ కూడా హెచ్చరించింది. ఏలూరు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ముందస్తు బెయిల్ పైన ఈ రోజుకు విచారణ చేసింది. ఆయన గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీలు చేయకుండా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అటు భూగర్భ వనరుల శాఖ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫ్యాక్టరీ యజమాని, ఆయన అనుచరులపైన కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును అప్రోచ్ అయ్యారు. 41A సిఆర్పిసి 41A నోటీస్ ఇవ్వాలని చెప్పినప్పటికీ దాని నిబంధనలు పాటించడం లేదు. కేవలం రాజకీయ కారణాలతో లేకుంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ పైన కేసులు నమోదు చేస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. ఇదే రకమైన వాదనలు హైకోర్టులో కూడా వినిపించారు. హైకోర్టు కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. పోలీసుల తీరుపైన అటు ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు గనక పాల్పడినట్లయితే కఠినంగా వ్యవహరిస్తాం, బాధ్యులైన వారిని జైలుకు పంపిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని ప్రముఖమైన వార్తగా ఇచ్చారు. ఇక అటు పోటీ పరీక్షల పేపర్ కనుక లీక్ చేసినట్లయితే భారీ శిక్ష విధిస్తాం, 5 ఏళ్ల వరకు జైలు, కోటి జరిమానా అనే వార్తను కూడా ఇచ్చింది. మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన నకిలీ వెబ్సైట్లు సృష్టించిన చర్యలు తీసుకుంటామంటూ అటు తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ మేరకు లోక్సభలో బిల్లును కూడా కేంద్రం పెట్టిన వార్తను కూడా మరో ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక జగన్ అర్జునుడు కాదు అక్రమార్జునుడు అనే మరో ముఖ్యమైన వార్త. చంద్రబాబు నాయుడు వరుస సభలతో అటు టీడీపీ శ్రేణుల్లో ఆయన విస్తృతంగా అటు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటిస్తూ ఉన్నారు. నిన్న గుండుపాలెం, చింతలపూడి 2 సభల్లో ఆయన ప్రసంగించారు. నిన్న అనకాపల్లిలో, అట్లనే ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఆయన జగన్ మోహన్ రెడ్డి అటు పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ గతంలో వైసీపీ నేతలు చేశారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. జగన్ అర్జునుడు కాదు అక్రమార్జునుడు, ఇసుకను బంగారం చేసి అమ్ముతున్నారు, ప్రజలను నొక్కే బటన్తో ఇక జైలుకే పోతాడు, పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తామంటూ ఆయన నిన్న అటు చింతలపూడి సభలో ప్రసంగిస్తూ అన్నారు. ఇక జగన్ సర్కార్ను భూస్థాపితం చేస్తాం, దగా డిఎస్సిపై నిరుద్యోగుల ఆగ్రహం, 25,000 పోస్టులు ప్రకటించాలని డిమాండ్ అంటూ నిన్న విజయనగరం జిల్లాలో డిఎస్సి అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎన్నికల ముందు డిఎస్సి చేపడతామంటూ అటు నోటిఫికేషన్ విడుదల చేయడం అంటే కేవలం నిరుద్యోగుల ఓట్ల కోసమే ఈ రకమైన దగా డిఎస్సిని జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. కాబట్టి తాము దీనికి వ్యతిరేకమంటూ అటు విజయనగరంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా నిరసనకు దిగారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ సర్కార్ను భూస్థాపితం చేస్తామంటూ వాళ్ళు తీవ్రస్థాయిలో మండిపడిన విషయాన్ని ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి జాతీయ స్థాయి వార్తను ముఖ్యమైన కథనంగా ఇచ్చింది. అటు మాకు 370 సీట్లు వస్తే బీజేపీ సొంతంగానే గెలుస్తుంది, ఎన్డీఏ స్కోర్ 400 దాటుతుందంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. 100 రోజుల్లో నా 3వ దఫా షురూ అవుతుంది అంటే మొదలవుతుంది. ఈసారి 1000 ఏళ్ళు గుర్తుండేలా పాలన సాగిస్తాం, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ని నిలుపుతాం,
దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం. కాంగ్రెస్ ఆ పని చేయదు, ఇతరుల్ని చెయ్యనివ్వదు. ఇక ఆ పార్టీకి తాళమే. దశాబ్దాలు అధికారంలో ఉంది, అంతే సమయం ప్రతిపక్షంలో కూడా ఉండాలి అంటూ మోడీ నిన్న లోక్సభలో చేసిన ప్రసంగానికి సంబంధించి ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు పైన అత్యంత ధీమాతో మోడీ ఉన్నారు. మూడోసారి కూడా తామే విజయం సాధిస్తాం. రాబోయేది కేంద్ర ప్రభుత్వంలో రాబోయేది ఎన్డీఏ సర్కార్. బీజేపీ మొత్తంగా సొంతంగానే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ఎన్డీఏ కూటమితో కలిస్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయంటూ అటు నరేంద్ర మోడీ అటు వ్యాఖ్యానించారు. నిన్న లోక్సభలో ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐప్యాక్ అనేది మరో ముఖ్యమైన వార్త. చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఇటు వైసీపీ, టీడీపీ ఒకరిపైన ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ ఉన్నాయి. దొంగ ఓట్లకు సంబంధించి దొంగ ఓట్లను నమోదు చేశారు. చాలా చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లను తొలగించి వేశారు. ఎవరైతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు తొలగించేశారు. ఒకే చిరునామా పైన వందల సంఖ్యలో ఓట్లను నమోదు చేయించారు. స్థానిక నేతలు, స్థానిక నాయకులు, అక్కడ పనిచేస్తున్న అధికారులతో కుమ్మక్క ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు అటు ఎన్నికల కమిషన్ అధికారులకు మొరపెట్టుకున్నారు. అనేక మార్లు ఫిర్యాదులు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి దానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే అటు చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో కొంతమంది ఉద్యోగులపైన చర్యలు కూడా తీసుకున్నారు. వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. దొంగ ఓట్ల నమోదులో అటు సహకరించారనే ఆరోపణలతో వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో దొంగలు పడ్డారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐప్యాక్ అంటూ ఎక్స్క్లూజివ్ కథనంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కీలక డేటా మొత్తం చోరీ జరిగింది, ఐప్యాక్ చోరీ చేసింది. ఇప్పటికే కలకలం రేపుతున్న దొంగ ఓట్లు ఇప్పుడు ఏకంగా ఈసీలోకి దొంగల చొరబాటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఈఓ కార్యాలయంలో ఉద్యోగులుగా చేరారు ఇద్దరు. ఆ ఇద్దరికి ఐప్యాక్తో సన్నిహిత సంబంధాలు. వారిలో ఒకరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో ప్రవేశించారు. ఈసీ కార్యాలయంలోని కీలక విభాగాలపైన కన్ను నమ్మి లాగిన్లు వారిద్దరి చేతిలో పెట్టిన అధికారులు ఇదే అదనుగా డేటా అంతా చాప చుట్టేశారు. 2 నెలలు మాత్రమే అక్కడ విధులు నిర్వర్తించారు. ఈలోపే హార్డ్ డిస్క్ మెయిల్స్ మొత్తం కాపీ చేసుకున్నారు. తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఐప్యాక్కి అత్యంత సన్నిహితులు, ఐప్యాక్తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఈసీ కార్యాలయంలో చేరారు. అందులో ఉద్యోగులుగా చేరారు. ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో అందులోకి ప్రవేశించారు. కీలక విభాగాల్లో కన్నేశారు. ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన మొత్తం డేటానంతా కూడా చోరీ చేశారు. ఇదంతా కూడా ఇప్పుడు అటు ఈసీ అధికారుల్లో కలకలం రేపుతుంది అనే వార్తను ప్రచురించారు. మొత్తం మీద అటు వైసీపీ అడ్డదారులు తొక్కుతుంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓట్ల దొంగల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతుంది. ఇప్పుడు ఏకంగా సీఈఓ కార్యాలయంలోకే చొరబడ్డారు. ఈ మొత్తం ఈసీలో ఉన్న డేటానంతా కూడా వైసీపీ సేకరించింది. మహబూబ్ నగర్కి చెందిన ఒక వ్యక్తి, ఆ తర్వాత మరొకరు, వీళ్ళిద్దరు కూడా చేరి ఈ మొత్తం డేటానంతా కూడా చోరీ చేశారంటూ ఒక వార్తనిచ్చారు. చూడాలి దీనిపైన ఈసీ అధికారులు ఏ రకంగా స్పందిస్తారు అనేది చూడాలి. అసలు ఐప్యాక్ ఉద్యోగుల్ని ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏ రకంగా విధుల్లోకి తీసుకున్నారనే అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి. వాళ్ళు ఏమని చెప్పి అందులో జాయిన్ అయ్యారు? ఏకంగా ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో జాయిన్ అయ్యారంటే వాళ్ళకి పైనుంచి ఏ స్థాయిలో వాళ్ళకి రికమెండేషన్తో జాయిన్ అయ్యారా, లేకుంటే ఆయన చదువు లేకుంటే అది చూసి డిగ్రీలు చూసి జాయిన్ చేసుకున్నారా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. నిజంగానే ఇది జరిగిందంటే ఇది చాలా పెద్ద విషయంగానే భావించాలి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోవాలి. ఎన్నికల సంఘంలో ఉండాల్సిన అత్యంత రహస్యంగా ఉండాల్సిన డేటా అంతా కూడా చోరీ చేశారు. ఓటర్ల గుట్టు మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఓటర్ లిస్టు మామూలుగానే ఓటర్ల జాబితా అయితే రిలీజ్ చేస్తుంది. ఇంకా అత్యంత రహస్యమైన సమాచారాన్ని కూడా తీసుకున్నారంటూ ఆంధ్రజ్యోతి కథనం రాసింది. చూడాలి దీనిపైన ఎన్నికల అధికారులు అయితే ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి. ఇక నిన్న 2 సభల్లో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. జగన్ వర్సెస్ జనం అంటూ ఇచ్చారు. అరాచక పాలన పైన తిరుగుబాటు మొదలైందంటూ చంద్రబాబు నాయుడు అటు నిన్న విశాఖ అనకాపల్లి సభలో కావచ్చు, చింతపల్లి సభలో ఆయన నిన్న 2 సభల్లో మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. బటన్ నొక్కుల్లో బొక్కుడెంత ఉత్తరాంధ్రను ఊడ్చేశారు అనే వార్తను మొత్తం మీద ఆయన తీవ్ర స్థాయిలో నిన్న జగన్ సర్కార్ పైన విరుచుకుపడ్డారు. ఆయన అర్జునుడు కాదు అక్రమార్జునుడు అనే వ్యాఖ్యలు చేశారు. మరో ముఖ్యమైన వార్త, అటు ఇప్పటికే రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో తాను తప్పుకుంటున్నానంటూ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ ఆయన ప్రకటించారు.
ఇకపై తాత్కాలిక కొంత విరామం ఇస్తున్నాను, భవిష్యత్తులో తిరిగి ఎప్పుడైనా వస్తాను, ప్రస్తుతానికి తన దృష్టి అంతా కూడా వ్యాపారాల మీద పెడతానంటూ ఆయన చెప్పారు. నిన్న ఆయన చివరిసారిగా లోక్సభలో ప్రసంగించారు. కొంత ఉద్వేగానికి గురయ్యారు. వ్యాపారవేత్తలపై ప్రతీకార చర్యలు పెరిగిపోతున్నాయి, ప్రస్తుతం వనవాసం వెళ్తున్నా, వనవాసం అనంతరం రాముళ్ళ తిరిగి వస్తాను అంటూ ఆయన చెప్పారు. తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెప్పారు. తాను అటు ప్రత్యేక హోదా పైన ఇతరత్ర నిలదీసినందుకే తన వ్యాపారాలపైన దాడి జరిగింది, తనను ఎన్నో ఏళ్ళుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నా ఎప్పుడు కూడా తమ సంస్థలలో ఎటువంటి దర్యాప్తు సంస్థలు వచ్చి తనిఖీలు చేయలేదు. కేవలం తాను రాజకీయాలలో ఉన్నాను, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాను, హోదా కోసం పోరాడుతున్నాను, ఇవన్నీ కూడా పార్లమెంట్లో గొంతెత్తుతున్నాననే ఇప్పుడు ఈడీ కావచ్చు, ఇతర దర్యాప్తు సంస్థలని మా పైకి ఉసిగొల్పారు. ఇటువంటి రాజకీయాలకు తాను దూరంగా ఉండదలుచుకున్నానంటూ ఆయన కొంత ఉద్వేగానికి గురయ్యారు. గతంలోనే నిన్న లోక్సభలో చివరిసారిగా ఆయన మాట్లాడుతూ కొంత ఉద్వేగానికి గురయ్యారు. వ్యాపారవేత్తలపైన ప్రతీకార చర్యలు పెరిగిపోతున్నాయి, ఇటువంటి సంస్కృతి మంచిది కాదు అంటూ ఆయన నిన్న లోక్సభలో చివరిసారిగా మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. అరచేతిలో వైద్యం అనే మరో వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. కొత్త మెడికల్ కాలేజీలపై సీఎం పత్రికలో తప్పుడు రాతలు రాశారు. ఎన్నికల వేళ మభ్యపెట్టే ప్రయత్నం, 5 కొత్త కాలేజీల్లో ఆధునిక వసతులట, క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులున్నాయి, పూర్తి స్థాయిలో నిర్మాణం కాని భవనాలు అంటూ నిన్న అటు సాక్షి దినపత్రికలో పెద్ద వార్త రాశారు. మరో 17 కాలేజీలు, వైద్య కళాశాలలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబోతున్నారు. తద్వారా అనేక వేల మందికి విద్యార్థులకు అక్కడ అవకాశం దొరుకుతుంది. వైద్య విద్య ఇక ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పేద విద్యార్థికి కూడా అందుబాటులోకి వస్తుంది. అట్లనే మెరుగైన వైద్యం వసతులు కూడా అక్కడ ప్రజలకు లభిస్తాయంటూ వార్తనొచ్చింది. త్వరలోనే దశల వారీగా ఈ 17 కాలేజీలను కూడా త్వరలోనే వాటిని అందుబాటులోకి తెస్తాం అంటూ ఒక వార్తనిచ్చింది. దానిపైన అటు ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఒక వార్త రాసింది. సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో మెడికల్ కళాశాల నిర్మాణం తాజా పరిస్థితి ఇది అంటూ అక్కడ రాసింది. కేవలం ఇంకా కనీసం గోడలు కూడా అక్కడ లేవలేదు, కానీ అది అప్పుడే అందుబాటులోకి వచ్చినట్టుగా సాక్షి పత్రికలో వార్త రాశారు. ఇవంతా కూడా ఇప్పట్లో జరిగేది కాదు. కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థపడుతున్నారు. ఈ ఏడాదిలో 5, వచ్చే ఏడాదిలో 7 కొత్త కాలేజీలు అంటూ డబ్బా కొడుతున్నారనే వార్తనొచ్చారు. పలుచోట్ల పునాదుల దశలోనే ఇంకా నిర్మాణాలు ఉన్నాయి, ఎప్పటికి పూర్తవుతాయో కూడా చెప్పలేం. కానీ అటు అధికార పార్టీ తన పత్రికలో ఇటువంటి రాతలు రాయడం ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందనే మరో వార్తను కూడా ఆంధ్రజ్యోతి ముఖ్యంగా ప్రచురించింది. ఇక సాక్షి విషయానికి వస్తే, సాక్షిలో నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ప్రగతికి ప్రణామం అంటూ ఆయన నిన్న చెప్పారు. రాష్ట్రంలో వృద్ధి రేటు పెరిగింది, పేదరికం తగ్గింది, 4 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పేదలకు 4.23 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. విద్యా సంస్కరణలు, వైద్య విప్లవం, పారిశ్రామిక పురోభివృద్ధి, లాభసాటి సాగు ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థతో గడప వద్దకే సుపరిపాలన అందిస్తున్నారంటూ గవర్నర్ చేసిన ప్రసంగానికి సంబంధించి ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న గవర్నర్ ప్రసంగం అంతా కూడా గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన అభివృద్ధి పనులు, ఎటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు, ఏ పథకానికి ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టారు అనే వివరాలతో ఆయన ప్రసంగం అంతా కూడా కొనసాగింది. దీనిపైన టీడీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అదంతా కూడా తప్పుల తడక. గవర్నర్ చదివిన ప్రసంగం అంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి ఈ రకమైన గవర్నర్తో ప్రసంగం చదివిపించారు. నిజానికి అటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దాకా వెళ్ళలేదు, కేవలం కొద్దిమందికి మాత్రమే అందాయి. ఆ అబద్ధాలను గవర్నర్ చేత చెప్పిస్తున్నారంటూ ఆ టీడీపీ నేతలు కూడా విమర్శలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది విశాఖపట్నంలో ఎంఆర్ఓ హత్య సంఘటన. ఆ హత్యకు సంబంధించి అటు విశాఖ పోలీసులు త్వరగా స్పందించారు. కమిషనర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హత్య జరిగిన కొద్దిసేపట్లోనే కొద్ది వ్యవధిలోనే హత్యకు పాల్పడింది ఎవరు, అతను ఏంటి అనేది పూర్తి వివరాలను సేకరించగలిగారు. కాకపోతే నిందితుడు అక్కడి నుంచి పరారవడంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హత్యకు పాల్పడిన నిందితుడు అక్కడ స్థానిక రియల్టర్గా గుర్తించారు. అతను వ్యక్తిగత కారణాలతో అనేక కక్ష పెంచుకొని అటు
ఎంఆర్ఓను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య జరిగిన తర్వాత అతను మురారి సుబ్రహ్మణ్యం గంగారావు రియల్టర్, ఆయన బెంగళూరు నుంచి చెన్నై వైపు, విశాఖపట్నం నుంచి బెంగళూరు, అక్కడి నుంచి చెన్నై పరారైపోయాడు. చెన్నైలో ప్రస్తుతం ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తీసుకొచ్చి విశాఖపట్నం పోలీసులు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తహసీల్దార్ రమణయ్యతో అనేక లావాదేవీలు నిర్వహించాడు. తనకు వ్యక్తిగత మేలు చేసుకునేందుకు ప్రయత్నించారు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో ఇద్దరి మధ్య కొంతవరకు ఘర్షణ చోటు చేసుకుంది. తన దగ్గర డబ్బులు తీసుకొని ఆ పని చేయకపోవడంతోనే ఆయన పైన హత్యకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక నిన్న అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా అనే మరో వార్తను కూడా ఇచ్చారు. పబ్లిసిటీ కోసం టీడీపీ ఎమ్మెల్యేలు హడావిడి చేస్తున్నారు. బ్యారికేడ్లు, పోలీసులను తోసివేస్తూ హంగామా. సభలో గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్. గవర్నర్ కీలక అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ చేశారు. ప్రతిపక్ష సభ్యులు తీరును తప్పుపట్టిన అధికార పక్షం అనే వార్తను కూడా ఇచ్చారు. నిన్న గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా దానిపైన తీవ్ర అభ్యంతరం టీడీపీ నేతలందరూ కూడా వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడ గవర్నర్ తప్పుల తడక, ఆయన చేసే ప్రసంగం అంతా కూడా అబద్ధాల పుట్ట, దాన్ని ఆపాలంటూ సభలోనే నినాదాలు ఇచ్చారు. ఆయన ప్రసంగం కొనసాగుతుండగానే వాళ్ళందరూ కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత బయట కొద్దిసేపు వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ నిరసన సందర్భంగా అక్కడ పోలీసులకి వాళ్ళకి కొంత తోపులాట చోటు చేసుకుంది. అదే వార్తను ఆ సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక రా కదిలిరా సభ తుస్సుమంది, అటు తన ప్రసంగంతో బోరు కొట్టించాడు చంద్రబాబు నాయుడు అనే వార్తనిచ్చారు. ఇక నిన్న అటు భారత్కు గ్రామీ సంబరం, మొత్తం 5 భారతీయులకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు ఇచ్చాయి. ఇందులో చూడొచ్చు మనం ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, ఆయన తబలా ప్లేయర్, విద్వాంసుడు. ఆయనతో పాటు శంకర్ మహాదేవన్, సెల్వ గణేష్ రాజగోపాలన్, వీళ్ళందరికీ కూడా వచ్చింది. నిన్న లాస్ ఏంజలీస్లో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీ అవార్డు వీళ్ళందరికీ కూడా దక్కింది. 5 భారతీయులకు ప్రతిష్టాత్మక అవార్డు, గ్రామీ అవార్డులు. మ్యూజిక్లో, సినిమాలలో, ఇతర వాటిల్లో ఆస్కార్ అవార్డు ఎట్లా ఉంటుందో మ్యూజిక్లో గ్రామీ అవార్డు అంతటి విశిష్టత కలిగింది. అటువంటి గ్రామీ అవార్డు ఈసారి 5 భారతీయులు దక్కించుకోవడం నిజంగా కూడా గర్వకారణం. దానికి సంబంధించిన వార్తను కూడా సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక రాజకీయ పార్టీలకు ఈసీ షాక్ అనే మరో వార్తను కూడా ముఖ్యంగా ప్రచురించింది. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో నియమ నిబంధనలకు సంబంధించి అనేక నియమ నిబంధనలు ఉంటాయి, కానీ రాజకీయ నాయకులు వాటిలన్నింటినీ కూడా తుంగలో తొక్కుతూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల్లో ప్రచారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామంటూ ఎలక్షన్ కమిషన్ చెప్తూ వస్తుంది. తాజాగా అటు ఎన్నికల ప్రచారంలో చిన్నారులను కనుక వాడినట్లయితే కఠినంగా వ్యవహరిస్తామంటూ చెప్పింది. 0 టాలరెన్స్ అంటూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో మనం చూసాం, పిల్లల చేతుల్లో పార్టీ జెండాలను పెట్టి వాళ్ళని పార్టీ ప్రచారానికి వాడడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇకపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ఈసీ హెచ్చరికలు జారీ చేసిన వార్తనిచ్చారు. అట్లనే అటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి మళ్ళా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయనకు అక్కడ టికెట్ మొదటగా ఎంపీగా పంపిస్తామన్నారు, తిరిగి అనుకోని కారణాలతో తిరిగి ఎమ్మెల్యే టికెటే ఇచ్చారు. కానీ ఆయనకు అక్కడ టికెట్ వద్దు అంటూ అసమ్మతి వర్గం ఆయనకు వ్యతిరేకత చూపిస్తుంది. డిప్యూటీ సీఎంకు మళ్ళా నిరసన సెగలు ఎదురయ్యాయనే వార్తనిచ్చింది. కూటమిదే అధికారం అంటూ మరో ముఖ్యమైన వార్త. దీనికి సంబంధించి సర్వే నిర్వహించింది. ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. టీడీపీ జనసేన కూటమికి 94 సీట్లు వస్తాయి, వైసీపీకి 46 సీట్లు వస్తాయి. 35 స్థానాలలో హోరాహోరీ పోరు జరగనుంది అంటూ రైజ్ సంస్థ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఇవే ఫలితాలు వస్తాయంటూ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. మొత్తానికి 3 జిల్లాలలో అటు వైసీపీకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ భారీగా పుంజుకుంది. కానీ అమరావతి రాజధాని విషయంలో అటు కొంతవరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీగా గండిపడే అవకాశాలు ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ సర్వేలో తెల్లదైంది. ఈసారి రెడ్డి సామాజిక వర్గం 100% వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. అందుకే అటు రాయలసీమలో కూడా వైసీపీకి కొంతవరకు ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో వెల్లడైనట్లుగా ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీదే అధికారమని గతంలో కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి.
పెంచాయి. బీజేపీ మీద ప్రజల్లో అటు ఆగ్రహం పెళ్ళివెక్కుతుంది. టీడీపీ కూటమి విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నట్లుగా ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. కానీ ప్రస్తుతం 3 పార్టీలు కలిసి ఎన్నికలు వెళ్తే రైజ్ సర్వే ప్రకారం ఫలితాలు ఉండకపోవచ్చునంటూ రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారంటూ చెప్తున్నారు. కేవలం వీళ్ళిద్దరూ కలిసి వెళ్తేనే ఈ ఈ ఈ ఫలితాలు వస్తాయి, టీడీపీ జనసేన. కానీ వీళ్ళతో కనుక బీజేపీ కలిసినట్లయితే కొంతవరకు వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సర్వే సంస్థ చేసిన సర్వేను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక దేవాంగులకు 3 ఎమ్మెల్యే 1 ఎంపీ సీట్ ఇవ్వాలి, రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఓట్లు ఉన్నాయంటూ రాజకీయ పార్టీలకు దేవాంగ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాంగుల సంఖ్య అధికంగా ఉంది. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి 20 లక్షల వరకు ఓట్లు ఉన్నాయి. కాబట్టి 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ టికెట్ కావాలంటూ వాళ్ళు కోరిన వార్తను కూడా ఇచ్చారు. ఇక బాలశౌరి ఇటీవలనే ఆయన వైసీపీ నుంచి మొన్నటి వరకు మచిలీపట్నం ఎంపీగా ఆయన ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి అటు జనసేనలో చేరారు. జనసేన నుంచి పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఆయన పైన అటు అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా బయట పెడతాను, బాలశౌరి ఒక బఫూన్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్ విషయాలు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు అసెంబ్లీలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, అటు వైసీపీ ఏ రకమైన వ్యూహాలను అమలు చేస్తుంది, టీడీపీ ఏ రకమైన వ్యూహాలను అమలు చేస్తుందనేది చూడాలి.